డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఐడి రిజిస్ట్రేషన్ ఎలా చేయాలో తెలుసుకుందామండి. ఇక్కడ ఫస్ట్ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత యాజ్ పర్ డాక్యుమెంట్ ప్రకారం మీ పేరు ఎంటర్ చేయాలి. ఇక్కడ మొబైల్ నెంబర్, వర్కింగ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలండి. ఇక్కడ 6 డిజిట్ పాస్వర్డ్ ఉంటుంది, అలాగే కన్ఫర్మ్ పాస్వర్డ్, అలాగే టీపిన్, అలాగే మీరు ఎవరైతే స్పాన్సర్ ఉన్నారో ఆ స్పాన్సర్ ఐడి ఇక్కడ ఉంటుంది ఆల్రెడీ, లేకపోతే వాళ్ళని ఐడి కనుక్కొని ఎంటర్ చేయాలి. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలండి. ఇక్కడ చూస్తే మీకు ఎంటర్ ఈమెయిల్ ఐడి క్లిక్ చేయగానే ఇక్కడ మీ ఫోన్లో ఉన్న మెయిల్స్ ఓపెన్ అవుతాయి. సపోజ్ నేను నా మెయిల్ ఓపెన్ చేశాను. నా మెయిల్ ఓపెన్ చేసిన వెంటనే అక్కడ మీకు మెయిల్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ పేరు ఎంటర్ చేయాలి. యాజ్ పర్ ఫుల్ నేమ్ యాజ్ పర్ డాక్యుమెంట్, అంటే మీ పాన్ కార్డులో, బ్యాంక్ అకౌంట్లో ఏ విధంగా మీకు నేమ్ ఎలా ఉన్నదని ఎంటర్ చేయాలి. సపోజ్ నా పేరు అకౌంట్లో ఇలాగ సపోజ్ వి శ్రీనివాస్ అని ఉన్నదని నేను ఎంటర్ చేశాను. ఓకే, అలాగే ఇక్కడ వర్కింగ్ నెంబర్ ఎంటర్ చేయాలి. వర్కింగ్ నెంబర్ ఏదో ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఎంటర్ చేస్తున్నాను మీకు. సో ఈ విధంగా వర్కింగ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీ పాస్వర్డ్ ఉంటుంది కదండి, ఈ పాస్వర్డ్ వచ్చేసరికి ఆల్రెడీ 6 డిజిట్ పాస్వర్డ్ ఉంటుంది. అందరూ 6 డిజిట్ పాస్వర్డ్ కాదు, ఆ విధంగా కాదు. ఏ విధంగా పెట్టాలంటే మీరు సపోజు 6 డిజిట్ పాస్వర్డ్ అని పెట్టారు, 1 2 3 4 5 6 అని ఎంటర్ చేశారు. ఎంటర్ చేసిన తర్వాత మీకు చూడండి అక్కడ పాస్వర్డ్ ఈజ్ నాట్ వ్యాలిడ్, అప్పర్ కేస్ లెటర్ ఈజ్ మిస్సింగ్, లోయర్ కేస్ ఈజ్ మిస్సింగ్, స్పెషల్ క్యారెక్టర్ మిస్సింగ్ అని వస్తుంది. సో అక్కడ మీరేం చేయాలి, సపోజు నా పేరు శ్రీను ఉంది, శ్రీనివాస్. సపోజు SRINU శ్రీను అంటే ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ కొట్టాను, మిగతా అన్ని క్యాపిటల్ లెటర్స్ స్మాల్ లెటర్స్ కొట్టాం. సో ఈ విధంగా ఎంటర్ చేసి ఇక్కడ స్పెషల్ క్యారెక్టర్ సపోజ్ 1 2 3 4 ఈ విధంగా ఎంటర్ చేయాలి. ఈ డిజిట్స్ మొత్తం అన్నీ కలిపి మీకు టోటల్గా 8 అబోవ్ ఉండాలి. శ్రీను @1 2 3 4. అదేవిధంగా కన్ఫర్మ్ పాస్వర్డ్ కూడా అలాగే ఎంటర్ చేయాలి. సో ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేసినప్పుడు మీకు విజిబిలిటీ కనిపిస్తాయి. ఐకాన్ క్లిక్ చేస్తే కనిపిస్తుంది. SRINU @1 2 3 4 ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ అయిపోయింది. తర్వాత టీపిన్, ఈ పాస్వర్డ్ అనేది మన యాప్ లాగిన్ చేసుకోవడానికి. టీపిన్ అన్నది ఏదైనా ట్రాన్సాక్షన్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో నేను సపోజ్ 1 2 3 4 అని పెట్టాను. ఓకే, ఇక్కడ పెడితే చూడండి, చూజ్ యువర్ టీపిన్ ఈజ్ లిటిల్ హార్డర్, అంటే అది హార్డ్గా ఉండాలని పెడుతుంది. ఇంకొక ఇక్కడ ఏముంది 1 2 3 4. నేను మళ్ళీ ఏం చేస్తానంటే 11 22 పెడతాను. ఓకే, ఈ విధంగా పెట్టకుండా సపోజ్ 1379 ఈ విధంగా పెట్టండి, అప్పుడు మీకు ఓకే అవుతుంది. ఇక్కడ చాలామంది పాస్వర్డ్ దగ్గర తప్పు కొడుతున్నారు. సో ఈ విధంగా ఒక క్యాపిటల్ లెటరు, స్మాల్ లెటరు, స్పెషల్ క్యారెక్టర్, నెంబర్స్ ఈ విధంగా మీకు ఉండాలి. ఈ విధంగా మీకు క్యాపిటల్ లెటరు, స్మాల్ లెటరు, స్పెషల్ క్యారెక్టర్, నెంబరు అనే ఈ విధంగా ఉండాలి. అలాగే ఇక్కడ టీపిన్ కూడా హార్డ్గా పెట్టాలండి, ఈ విధంగా హార్డ్గా పెట్టాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకు స్పాన్సర్ డీటెయిల్స్, ఎవరైతే మన స్పాన్సర్ ఇచ్చారో ఆ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే అక్కడ నేమ్ వస్తుంది. కింద నేమ్ వచ్చిన తర్వాత ఇక్కడ అగ్రీ మీద క్లిక్ చేసి ఇక్కడ రిజిస్టర్ నౌ అని క్లిక్ చేస్తే మనకి ఐడి రిజిస్ట్రేషన్ అవుతుంది. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మనం ఎవరైతే స్పాన్సర్ ఉన్నారో ఆ స్పాన్సర్కి మనకు కాల్ చేసి ఐడి ఎలా యాక్టివ్ చేసుకోవాలో ఆ స్పాన్సర్ని తెలుసుకోండి. సో మీరు కొత్తగా యాప్ చేస్తున్నారు కాబట్టి దీంట్లో విషయాలన్నీ ఎవరైతే మీకు యాప్ లింక్ పంపించారో వాళ్ళతోనే మీరు కాంటాక్ట్ అయ్యి యాడ్ ఫండ్ ఎలా చేసుకోవాలి, బిజినెస్ ఎలా చేసుకోవాలనేది మీ ఎవరైతే స్పాన్సర్ పెట్టారో, మీ లింక్ పెట్టారో వాళ్ళని పూర్తి డీటెయిల్ తీసుకుని ఈ బిజినెస్ స్టార్ట్ చేయండి. ఓకే, సో విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి.